వెల్కమ్ టు విజిల్. ఒక కిలో బియ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్షరాల 43 రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కానీ రేషన్ కార్డులున్న వారికి మాత్రం కిలో రూపాయికే బియ్యం అందిస్తున్నాయి. అంత్యోదయ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెల 2.14 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయడానికి ఏకంగా 920 కోట్లకు పైగా వెచ్చిస్తున్నాయి. అయితే అందులో కేవలం 20% మాత్రమే పేదల నోటికి అందుతోంది. 736 కోట్ల విలువైన 1.71 లక్షల టన్నుల బియ్యం పక్కదారి పడుతోంది. ప్రభుత్వాలు ఏడాదికి ఏకంగా 11,000 కోట్లు ఖర్చు చేస్తుంటే అందులో ఏకంగా 8,833 కోట్ల విలువైన బియ్యం బ్లాక్ మార్కెట్ కు పోతోంది. ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తరచూ రైసు మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. 100 టన్నుల బియ్యం స్టాక్లను గుర్తిస్తున్నారు. ఇక కాకినాడ యాంకరేజ్ పోర్ట్ లో విదేశాలకు తరలిపోతున్న బియ్యంను స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనిఖీలు చేశారు. సీజ్ ద షిప్ అంటూ అప్పట్లో పవన్ చెప్పిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి కూడా. అయితే ఎన్ని తనిఖీలు చేసినా, ఎంతగా నిఘా పెట్టినా, అక్రమార్కులపై ఎన్ని కేసులు పెట్టినా కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు జరిగే మేలు కంటే కూడా పెద్దల జేబులు నిండుతున్నాయనే మాట సరిగ్గా సరిపోతుంది. రేషన్ మాఫియాలో ఎక్కువగా ప్రజాప్రతినిధుల పేర్లే వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రతి నియోజకవర్గంలో కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే లేదా ఆయన బంధువులు లేదా సన్నిహితుల పేర్లే బాగా వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే రేషన్ వ్యాపారంలో మునిగిపోయారు. ఇంకా చెప్పాలంటే నమ్ముకున్న కార్యకర్తను పూర్తిగా పక్కన పెట్టిన అధికార పార్టీ నేతలు ప్రతిరోజు టార్గెట్ పెట్టి మరీ వసూళ్లు చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతల పెత్తనం కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడిన టీడీపీ నేతలు కార్యకర్తల పైన ఎమ్మెల్యేలు ఏమాత్రం కరుణ చూపించడం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలలో అయితే కొత్తగా టార్గెట్లు పెడుతున్నట్లు తెలుస్తోంది. పదవులు రాని వాళ్ళు కొందరైతే ఇక అదే ఆఖరి అవకాశం అని డిసైడ్ అయిన వాళ్ళు, మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అనే భావనతో ఉన్నవాళ్ళు, వచ్చిందే అవకాశం అన్నట్లు అక్రమార్జనకు తలుపులు తీశారనేది ప్రధాన ఆరోపణ. కొందరు ఎమ్మెల్యేలైతే తమ నియోజకవర్గాలలో ఏమైనా చేసుకోవచ్చు, కానీ తనకు మాత్రం కప్పం కడితే సరిపోతుందని ఓపెన్ గా క్లారిటీగా చెప్తున్నారట. ఇసుక, రేషన్ బియ్యం, మైనింగ్, పేకాట, చివరికి కోడి పందాలైనా సరే నా వాట నాకు పంపించి మీ పని మీరు చేసుకోవచ్చు అని క్లియర్ గా చెప్తున్నారని పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. ఇందుకు ఇటీవల పత్రికలో వచ్చిన వార్తలపై చర్చించుకుంటున్నారు కూడా. పోలవరం ఎమ్మెల్యే 100 కోట్లు అవినీతి చేశాడా అని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మరో నేతతో జరిపిన ఫోన్ సంభాషణ బాగా వైరల్ అయింది. ఇలానే 2 రోజుల క్రితమే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అంటూ పేరు లేకుండానే ఓ ప్రముఖ కథనం ప్రచురించింది. ఇక మంత్రుల గురించి టీడీపీ అనుకూల మీడియా వరుస కథనాలు ప్రచురించింది. సూర్యాభాయ్ అని హైదరాబాద్లో ఏపీ మంత్రి సెటిల్మెంట్లు అంటూ పెద్ద వార్తలు వచ్చాయి. ఇక హోంమంత్రి అనిత కూడా స్వయంగా తన పిఏ అవినీతి చేస్తున్నట్లు తెలిసింది అంటూ వ్యాఖ్యానించారు. అందుకే తొలగించానంటూ వెల్లడించారు కూడా. వాస్తవానికి ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ప్రతి నియోజకవర్గంలో కూటమి నేతల అవినీతి తారాస్థాయిలో ఉందనేది సర్వే సంస్థలు కూడా చెప్తున్న మాట. వైన్ షాపుల టెండర్ల సమయంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. చివరికి స్వయంగా చంద్రబాబు కూడా మద్యం వ్యాపారంలో మీకేం పని అంటూ పార్టీ ఎమ్మెల్యేలను బహిరంగంగానే మందలించారు. అయినా సరే పార్టీ నేతల అవినీతికి మాత్రం బ్రేక్ పడలేదు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డు వేయాలని అధినేత చంద్రబాబు ఎంత ప్రయత్నం చేసినా సరే సొంత పార్టీ నేతలే చంద్రబాబు మాటలను బేఖాతరు చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి కావలసినంత చెడ్డ పేరు వస్తోంది. అటు అధినేత మాటలు లెక్క చేయడం లేదు, ఇటు కార్యకర్తకు మంచి చేయడం లేదు. దీంతో వీళ్ల కోసమా మనం పనిచేసింది అని తెలుగు తమ్ముళ్ళు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.